నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇటీవల మిగ్జామ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి. పూత, పిందె రాలిపోయి దాదాపు దిగుబడులు తగ్గిపోయాయి. ఇంత జరిగినా ఉద్యానశాఖ తరపు నుంచి ఎలాంటి పరిహారం అందని పరిస్థితి. దీనికి తోడు మిగిలి ఉన్న పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో తగ్గిన ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిమ్మకాయల పరిస్థితి అధ్వానంగా ఉంది. రేటు మాత్రం మరీ నీచంగా పడిపోయింది. కాయలు సరిలేక వర్షానికి బాగా దెబ్బతిని సొరుచి అంటే కొమ్మ రాసుకొని సొరుచి దెబ్బతిని మరీ పడిపోయింది. ఎకరాకు వచ్చి ₹1,00,000 పైన పెట్టుబడి పెట్టాం. 10,000, 20,000 కూడా వచ్చే స్తోమతలు. ఫస్ట్ నష్టపరిహారం చూడమంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఎకరానికి వచ్చి 40 చెట్లు పడిపోయి మొదళ్ళు పైకి వస్తే అప్పుడు రాస్తారంట. పడిపోయిన చెట్లు రాసేదానికి 40 చెట్లు పడిపోతే రాసేది ఏమన్నా ఉద్యానవనం వాళ్ళు ఆ మాట చెప్పారు. అన్నీ రాలిపోయినాయి తుఫాను రేపుకి. చెట్లు అన్నీ దొల్లిపోయినాయి. ఏం రావట్లేదు. పెట్టుబడి ఏం బాగానే ఉంది. అక్కడ చూడపోతే మాకేం రావట్లేదు. మార్కెట్ రేట్ ఎంత ఉంది? 1,300, 1,200. అట్లా ఇప్పుడే కూలీలు పెట్టాలకి గిట్టుబాటు లేదు. సొంతంగా కోసుకుని 400 మిగులుతున్నాయి. అందులో ఈ తుఫాను గాలికి పడిపోయినాయి చాలా చెట్లు. ఇబ్బందిగా ఉంది. మినిమం ఒక 2,000 అన్నా ఉంటే ఒక రకంగా మిగులుతుంది. అంత 1,500, 800 కాడి నుంచి 1,200 కాడికి ఉంది. వర్షాల ప్రభావంతో నిమ్మకాయల నాణ్యత తగ్గిందని, అలాగే సమీప మార్కెట్లలో భారీగా పంట ఉండటంతో ఎగుమతులకు అవకాశం లేకుండా పోయిందని వ్యాపారులు చెబుతున్నారు. పై మార్కెట్లు ఏం సరిలేవు. కాయలు డ్యామేజ్ వస్తుంది సరుకు. దానివల్ల పైన సేల్స్ లేదు సార్. మార్కెట్ రైతులకు కూడా గిట్టుబాటు లేదు. వ్యాపారస్తులు కూడా బాగా లాస్ వస్తుంది సార్. సరే ఈ టైంలో రేట్లు ఏంటంటే కాయలు పక్కన అన్ని మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 4 మార్కెట్లో సమానంగా అవసరాన్ని బట్టి కాయలు ఉన్నప్పుడు అంత డిమాండ్ ఉండదు. కొన్ని మార్కెట్లో షార్టేజ్ వచ్చినప్పుడు అయితేనే డిమాండ్ ఉంటుంది. ఈ టైంలో మామూలుగా ఉండే రేట్ కంటే ఇప్పుడు మంచి రేటే. కాకపోతే ఏంటంటే నార్త్ అంతా చలి ముదరడం. ఇప్పుడు బీజాపూర్లో ఇంత మాత్రం ఎప్పుడు ఉండేటి కాదు. ఈరోజు 35-40 రోజుల కాయలు బీజాపూర్ మార్కెట్లో ఉన్నాయి. ఏలూరులో కూడా వాళ్ళ కలకత్తా వాళ్ళకి రెగ్యులర్గా అవసరమైన సరుకులు కూడా ఉండేటి కాదు. అట్లాంటి వాళ్ళ సరుకులే సరిపోతున్నాయి ఏలూరులో ఈరోజు. అందువల్ల ఈ టైంలో మందకొడిగానే ఉంది. కానీ అయితే రేట్ అయితే మంచి రేటే. ఎంత రేట్ అయినా ఈరోజు సరుకులు లేవు. మొన్న వచ్చినటువంటి తుఫాను వల్ల బాగా తీవ్రమైన నష్టం జరిగిందనమాట రైతులకి. ఆ డ్యామేజ్ అయిన కాయ ఎక్కడికి ఎక్స్పోర్ట్కి అనుకూలించడం లే. ఎక్కడికైనా పోయిన తర్వాత అక్కడ 80% డ్యామేజ్ వచ్చింది ఈ మధ్య. అందువల్ల వ్యాపారస్తులకు కూడా అంత సుముఖంగా ధైర్యం చేసి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఏర్పడిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి అనేది మామూలుగా మనకి అన్సీజన్ అండి. అన్సీజన్లో గత సంవత్సరం 500 నుంచి 1,500 వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల ఏంటంటే నిమ్మ కాపు అనేది తగ్గిన దానివల్ల బయట కొన్ని దగ్గర ఇంకా మనకి కొంచెం ఎండలో ఉన్న దానివల్ల ఏంటంటే గతంతో పోలిస్తే ఈసారి మినిమం 900 నుంచి 2,000 దాకా ఉంది. అంటే మామూలుగా అయితే నిమ్మ రైతు తక్కువ అనాలి. కానీ ఏంటంటే గత సంవత్సరంతో ఇదే మాసంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ₹500 ఎక్కువే ఉందండి. తుపాను ప్రభావంతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, పరిహారం అందించే విషయంలోనూ ఎలాంటి షరతులు విధించకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు.